మంచి ఐడియా వచ్చింది. ఏంటి? ఇప్పుడు వీడు ఆల్రెడీ చనిపోయాడు, వీడికి మళ్ళీ చావడు. ప్రియాకి మనం అది ప్రూవ్ చేయగలిగితే అని, సో చావడం తెలిస్తే తనకు అర్థమైపోతుంది కదా వీడు మనిషి కాదని. సో మనం వీడిని చంపుతాం, ప్రియా లేనప్పుడు చంపేసి అదంతా షూట్ చేద్దాం. షూట్ చేసి ప్రియాకి చూపిద్దాం. పడుకున్నప్పుడు ఫేక్ విసికేద్దాం, లేదంటే దిండి నెత్తి మీద పెట్టి గట్టిగా అడిచి ఊపిరాడుకుంటే చేద్దాం. ఇదంతా మనం కెమెరాలో షూట్ చేస్తాం. ఓకే? ఎస్. శరత్ పడుకొని ఉన్నాడు. మధ్యాహ్నం పడుకుని పోయాడంతా. ప్రియా ఎక్కడికి వెళ్ళింది? ప్రియా బయటికి వెళ్ళింది, సాయంత్రం వరకు రాదు. షూరా? లెగడు కదా? గట్టి స్లీప్లో ఉన్నాడు. మధ్యాహ్నం పూట అయితే అంత స్లీప్. సరే, మొత్తం సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఆపేసి ఏ రూమ్లో పడుకున్నాడు? మన రూమ్లో. మన రూమ్లో ఎందుకు పడుకున్నాడు? బాగా పడుకుంటున్న రూమ్లోనే ఏసీ సరిగా పనిచేయట్లేదంట, అందుకే మన రూమ్లో పడుకోమనింది. మన రూమ్లో చేయాలన్నమాట మనం. అది మంచిదే. కెమెరాస్ ఆపేసి ఏం పర్లేదు. కమాన్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్. ఆత్మలు చావకదా? ఈ మనిషి ఇలా కొట్టుకున్నాడు, మళ్ళీ చచ్చిపోయాడా ఏంటి? మళ్ళీ చచ్చిపోవడం ఏంటి కదా? గొట్టం గొట్టం గొట్టం. బావా, యోగి యోగి నిషా పదవే, పదండి, మనం బయటికి వెళ్ళిపోదాం. ఇదంతా శరతే చూసుకుంటాడు. శరతే కదా ప్లాన్ చేశాడు. అదేంటి అలా మాట్లాడతావు? అల్లుడిని వదిలేసి ఎలాగెళ్తాం? ఇదంతా రికార్డ్ అవుతుంది, మర్చిపోయాం ఏంటి? డాడీ ఏం పర్లేదు డాడీ, శరత్ సూపర్ టాలెంటెడ్, తను చూసుకుంటాడు ఇదంతాను. మీరు వెళ్ళిపోండి బయట. నిషా, ఆ వీడియో డిలీట్ చేసి అదొక్కటే ప్రూఫ్ మనం ఇప్పుడు ఉన్నామని. పెద్ద ప్లానింగే. మీరు డిలీట్ చేస్తారు వీడియో అని చెప్పి వెయిట్ చేస్తున్నా. అందుకే ఇప్పుడు లేచా. నన్ను ఫిక్స్ చేద్దామని చూశారు కదా, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా ఫిక్స్ చేస్తాను. మీకు ఇస్తా ఒక పెద్ద కాజా. మొత్తం వీడియో రికార్డ్ అయింది. ఈసారి నా జోలికి ప్రియా జోలికి వచ్చారంటే ఈ వీడియో
పోలీస్ స్టేషన్కి పంపించి నేను మాయమైపోతా. అప్పుడు ఉంటుంది మీకు పోలీసుల చేతలు చింతా చితా చితా చింతా తత. శరత్, చూస్తున్నావు ఎంత పెద్ద ప్లాన్ వేసాడు గొట్టం బావా. ఏం చెప్పవేంటి నువ్వు? ఏ రాయితే ఏంటే, ఈ వీడియో అయితే ఏంటి, ఆ వీడియో అయితే ఏంటి, ఎవడ ప్లానింగ్లో ఆడున్నాడు. నేనే ఇక్కడ ఒక పెద్ద, మీలాంటి వాళ్ళకి గొట్టమే కరెక్ట్. నాలాంటి మంచి మనుషులకి మీలాంటి ఫ్యామిలీలో చోట్లేదు. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా. శరత్ బాగా అప్సెట్ అయిపోయాడు. నేను ఏదో మాట్లాడి డీల్ చేసుకుంటానులేండి. వస్తాం శరత్. శరత్, శరత్, ఏం చేస్తాం శరత్ ఇప్పుడు? అలా చూడకు, చెప్పు ఏం చేస్తాం ఇప్పుడు? ఏం మాట్లాడమంటావే? మీతో మాట్లాడడమే డేంజరు. ఎలా ఫిక్స్ చేస్తారో తెలీదు. మొన్న మీ చెల్లిచ్చిన స్ట్రోకే తేరుకోలేదు. ఇప్పుడు మీరు కొట్టిన స్ట్రోక్ ఏకంగా పాతాళ లోకానికి వెళ్ళిపోయాను. ఇది మామూలు జాతి కాదు. అమ్మో, ఏం ప్లానింగ్లే. సామెతలు ఊరికే లేవు. తన వరకు వస్తే అయిన వాళ్ళు కూడా కానవలేనంట. ఇంటి అల్లుడిని మర్డర్ కేసులో ఇరికించుదాం ప్లాన్ చేశారా మీరు? అమ్మో, నేను పిచ్చినా కొడుకుని నాకెందుకు ఇదంతాను? మీ చెల్లి ఆలు కూతురు మీ బావ దాని పెళ్ళి, నాకేంటి మధ్యలో? నేనేదో కొంచెం సాయం చేద్దామని చూస్తే నన్ను ఇరికించడానికి రెడీ అయిపోయారా మీరు? అమ్మో, ఇంత సెల్ఫిష్ ఫ్యామిలీని ఎక్కడో చూడలేదు తెలుసా నేను. నేను అసలు బయటికి రాలేకపోతున్నాను నిషా మీరు కొట్టిన దెబ్బకి. హలో, నీకంటే కాదు ఇక్కడ. ఏంటి నేనేం చేశాను? సెల్ఫిషా? ఏంటి మీకు హెల్ప్ చేయడం సెల్ఫిషా? నేను దాని గురించి మాట్లాడుతున్నా. మరి ఎన్నిసార్లు మోసం చేసి బ్యాంకాక్ రెడీ అయిపోయి వెళ్ళిపోవడానికి? దానికి దీనికి ఏం సంబంధమే? దేనికి దానికి ముడి పెడుతున్నావు నువ్వు? దేనికి దేనికి ముడి పెట్టడం ఏంటి? అన్ని మోసాలు చేసావు మరి. హలో, దాన్ని ఎవడు మోసాలు అనరు. మరి ఇంకేమంటారు? నేను బ్యాంకాక్ వెళ్ళడానికి ట్రై చేశాను, అంతేగాని నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని ముంచలేదు మీలాగా. అయినా నేను బ్యాంకాక్ వెళ్ళడం వల్ల మీకు ఎవరికైనా ప్రాబ్లమా? ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేశానా? మరి దీన్నేమంటారు శరత్? పెళ్ళాన్ని ఆ పిల్లలకి అబద్ధాలు చెప్పేసి బ్యాంకాక్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేయడం ఒకటి కాదు, రెండుసార్లు కాదు. ఎన్నిసార్లు ప్లాన్ చేసావు? నాకేంటి అవసరం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం? నాకేంటి భయం? నేను బ్యాంకాక్ వెళ్ళాలంటే వెళ్ళలేనా ఏంటి? నన్ను ఎవరు ఆపుతారు? అయినా నాకు ఈ దరిద్రం చూసే పోతే అదే బెటర్. నాకు చక్కగా బ్యాంకాక్ వెళ్ళిపోతాను, ఇలా అక్కడ ఉంటాను. ఇదంతా అయిందో చెప్పు, అప్పుడు వస్తాను తిరిగి, లేకపోతే అక్కడే ఉండిపోతాను. నాకెందుకు ఇదంతా ఈ తలలోపు అంతాను? అమ్మో, నాకు అదే బెటర్ బాబు. నేను బ్యాంకాక్ వెళ్ళిపోతాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఏం పీక్కుంటావు పీక్కో, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఎలాగ ఆపుతావు ఆపు, నేను చూస్తాను. యా హలో, అదే నేనే పెట్టాను, గ్రూప్లో పెట్టాను రా. యా ఎవరో వస్తే వెళ్దాం. యా నేను రెడీ. యా పర్లేదు, హైదరాబాద్ బెంగళూరు నుంచి ఫ్లైట్స్ ఉంటాయి కదా. ఓకే, నేను బయలుదేరుతున్నా. యా బాయ్. హలో హలో, ఏంటి దారుణం ఇది? ఇప్పిది. హలో, ఏమైంది బావా? ఇప్పవే అరే రా ప్లీజ్. అయ్యో, మీ ఎవరు అక్క కట్టారు? ఇంకెవరే, మీ అక్క ఎప్పుడు కట్టేసి వెళ్ళిపోయింది. అరే రే రే, ఏం చేసావు నువ్వు? ఏంటి బావా, ఇదో రకమైన రొమాన్సా ఏంటిది?
నీకు అలాగ ఉందే, రొమాన్స్ లాగా ఉందా? సినిమాల్లో చూడడమే నేను ఇలా కట్టేయడం. బా బ్యాంకాక్ వెళ్తా అన్నాను, మీ అక్క కట్టేసి నేను వదిలేసి వెళ్ళిపోయింది లోపలికి. ఏం చెప్తాను నా బాధ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బ్యాంకాక్ ఎందుకు వెళ్ళివ్వట్లేదు బావా? మీ అక్కే కాదే, చాలామంది భార్యలు ఆ పాకిస్తాన్ పంపిస్తారేమో కానీ బ్యాంకాక్ పంపించరు మమ్మల్ని. ఏంటో అర్థం అవుతాలి బాధ. ఇంతకీ ఏముంది బావ బ్యాంకాక్లో? ఇక్కడ పని ఒత్తిడితో ఉన్న మగవాళ్ళకి అక్కడ స్ట్రెస్ రిలీఫ్ మసాజెస్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ ఆతిథ్యం. మరి చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంటారు తెలుసా? అదేం బావా, నేనేమో అక్కడ నైట్ లైఫ్ బీభత్సంగా ఉంటుందని విన్నాను. అదేంట్రా, బ్యాంకాక్ ఈజ్ లైక్ రెయిన్బో. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే, నేను నైట్ లైఫ్ కోసం వెళ్ళను, నీకు తెలుసు కదా నేను ఆ టైప్ కాదు. నేను వెరీ మచ్ ఆ ఫ్యామిలీ టైప్ కదా. నిజంగా మీ హస్బెండ్ ట్రస్ట్ని టెస్ట్ చేయాలంటే బ్యాంకాక్ పంపించండి. ఏంటో బాబా, నాకేం అర్థం అవ్వట్లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు. నీకు పెళ్ళి అయితే అర్థం అవుతాయి ఈ బాధలన్నీ ప్రియా. నీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం అవుతుంది. మీ అక్క ఎక్కడ ఉంది? ఇస్తా నాకు మీ అక్కకి. నీ తమాషాలు చేస్తావు నిషా నువ్వు. నీతోనే మాట్లాడుతున్నాను నేను. నేనా నువ్వా? ఏ ఆ కట్టేయడం ఏంటి నిషాలుగా? మరి లేకపోతే ఏం చేయమంటావు? ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? మరి లేకపోతే ఏం చేయమంటావు? బాయ్ బాయ్ చెప్పమంటావా వీళ్ళిద్దరిని గురించి? నువ్వు బ్యాంకాక్ వెళ్తావో బంగ్లాదేశ్ వెళ్తావో నీ ఇష్టం. ఫస్ట్ ఈ గొట్టం బావని బయటికి పంపించు. ఐ విల్ సెండ్ యూ. నేను నీకు టికెట్ కూడా నీకు పంపిస్తాను. వాళ్ళిద్దరిని గురించి మటుకు నువ్వు వెళ్ళడానికి లేదు. ఐమ్ సారీ. అంతా మీ ఇష్టమే నిషా. ఇంట్లో నా ఇష్టం కాదు. నీకు అసలు మొన్నే చెప్పాను నా చెల్లి రాకముందు వెళ్ళు అని బ్యాంకాక్కి. అప్పుడు నా తెలియదు నువ్వు ఎందుకు చెప్పావో. అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నా నేనేంటి? అందుకే ఇప్పుడు ఉండు. ఓకే, అప్పుడు వెళ్ళలేదు కదా. సరే ఇప్పుడు ఈ మాట మీద ఉంటావా నువ్వు? డెఫినెట్గా. గొట్టాన్ని ఇంట్లోంచి పంపిస్తే నేను బ్యాంకాక్ పంపిస్తావు. నెక్స్ట్ అవైలబుల్ ఫ్లైట్కి పంపించేస్తాను బా. ఆ మాట మీద ఉండు. ఛాలెంజ్, నీకు ఛాలెంజ్. ఏంటి ప్రియా, ఏదో చెప్పాలని బయటికి తీసుకొచ్చావు? అదే బావా, నీతో మాట్లాడాల్సింది ఉంది. ఏంటి హార్ట్ బ్రేక్ అయ్యే విషయాలు ఏం చెప్పావు కదా, నేను అసలే తట్టుకోలేను. ఎందుకు బావా అంత టెన్షన్ పడుతున్నావు? కొంచెం పాజిటివ్గా ఉండొచ్చుగా. నాకు టెన్షన్ వస్తుంది, త్వరగా చెప్పు ప్రియా. అదే బావా, అక్కను బావ చాలా ట్రై చేస్తున్నారు నాకు చెప్పడానికి. నువ్వు చనిపోయావు, నువ్వు మనిషివి కాదు, ఆత్మవని. నీకు నిజం తెలుసు కదా ప్రియా. అవును బావా, నాకు తెలుసు. నువ్వు ఎప్పుడో చనిపోయావని తెలుసు, నువ్వు ఆత్మవని కూడా తెలుసు. కానీ నాకు నువ్వే కావాలి. నువ్వు లేకుండా నేను నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను బావా. ఇది కరెక్టో కాదో తెలియదు బావా, కానీ నేను అక్కకి బావకి చెప్పేసి ఒక ముగింపు తెద్దాం అనుకుంటున్నాను నేను. మరిద్దరం హాయిగా పెళ్లి చేసుకొని ప్యాలెస్ వెళ్ళిపోదాం బావా. ఎస్ ప్రియా, ఇన్నాళ్ళు నీకు చెప్తే ఎక్కడ దూరం అయిపోతావో అని చాలా భయం వేసింది ప్రియా. అమ్మయ్యా, ఐఎమ్ సో రిలీవ్డ్ నౌ. పద మనం తొందరగా ఇంటికి వెళ్ళి మీ అక్క బావకి విషయం చెప్పి వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ చూడాలని ఇప్పుడు నాకు మాత్రం. వద్దులే బావా, వాళ్ళు నా కోసమే కదా ఆలోచిస్తున్నారు. వాళ్ళేం బాధ పెట్టొద్దు, మామూలుగా చెప్దాం. నీకోసం అయితే ఓకే, ఐ డోంట్ కేర్. వాళ్ళ గురించి నాకు అనవసరం, నువ్వు అర్థం చేసుకున్నావు అదే చాలు. పద మనం వెళ్దాం. అలా ప్రియా. శరత్, నిషా ఎక్కడున్నారు? రండి, మీకు ఇస్తా ఇప్పుడు ఒక కాజా. మీరు ఎన్ని ప్లాన్లు వేస్తారో వేసుకోండి. మర్డర్లే చేస్తారా, పైనుంచి కిందకు దోస్తారా, కింద నుంచి పైకి వేస్తారా, ఏం కావాలంటే అది చేసుకోండి. ఇంక నేను ఎవ్వరికి భయపడేది లేదు, మమ్మల్ని విడదీసేవాళ్ళే ఎవరూ లేరు. దారా ప్రియ, నువ్వు చెప్పరా, నీకేం తెలుసు అన్నీ చెప్పరా వీళ్ళకి. నువ్వే చెప్పావా? ఓ సిగ్గా. ఏదో ఒకట్లే. ప్రియాకి నిజం తెలిసిపోయింది, నేను మనిషిని కాదు ఆత్మని తెలిసిపోయింది. అయినా ప్రియా నన్ను ప్రేమిస్తుంది. ఏం చేస్తావు శరత్ నువ్వు ఇప్పుడు? మా ఇద్దరిని ఎప్పటికీ విడదీయలేవు. ఏం చెయ్యగలవు నువ్వు? ప్రియా నన్నే పెళ్లి చేసుకుంటుంది. ఏం పీకగలవు శరత్ నువ్వు? ఏం చేయగలవు నువ్వు? ప్రియా నాది, మమ్మల్ని ఎవ్వడో విడదీయలేడు. చూసావరా ప్రియా, మనిద్దరం కలిసిపోతున్నామని మీ అక్క ఎంత ఫీల్ అయిపోతుందో. అరే పిచ్చి జాంకాయ్, అది నిషా కాదురా ప్రియా.
అది ప్రియా కాదురా నిషా. నీతో బయటకు వచ్చింది నిషా. ఎలాగొంది నా కాజా? దెబ్బ మీద దెబ్బ. చూసావా నీతో ఎలా చెప్పించాను అంతా బయటికి. ప్రియా అర్థమైందా నీ బావ గురించి? అది నీ బావ. చూడు ఒకసారి నిషా, ఒక ప్లాన్ ఉంది. నువ్వు హాయ్ ప్రియా, ఏం చేస్తున్నారా? ఏం లేదక్క, ఏదో పని చేసుకుంటున్నా. ఏం లేదు ప్రియా, మొన్న శరత్ బాబుని ఏడ్పించాం కదా రోల్ రివర్స్ చేసి, అలాగే గొట్టం బాబుని కూడా ఏడ్పిద్దాం. నమ్ముతాడంటావా? నమ్ముతాడు. ఎందుకు నమ్మడు? చూసావా ప్రియా, నీకు ఇప్పటికైనా అర్థమైందా వీడు ఎలాంటి వాడో? ఇదే నీకు చెప్పడానికి ట్రై చేస్తాను వచ్చినప్పటి నుంచి. నీకు అర్థం అవ్వట్లేదు వీడు పెద్ద మోసగాడని. ఈరోజు నీ కళ్ళతో నువ్వు చూసావు. నేను మళ్ళీ మోసపోయాను బావా. ఇంకొకసారి నేను ఇంకెవ్వరి నమ్మలేను నా జీవితంలో. ప్లీజ్ ఒక్క ఛాన్స్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తావరా? మళ్ళీ ఇంకో స్టోరీ తయారు చేస్తావా? పాపం నా జీవితం నాశనం చేస్తావా? నీకు ఇంకో ఫైనల్ టచ్ ఇస్తాను చూడు. ఇప్పుడు ఈ గుమ్మడికాయ వాడు మాటలు తిన్నంగారా అని. అతను మా బాబాజీ, మా ఆశా జ్యోతి, మా ఇంటి ఇలవేలుపు, మా కంటి చూపు. బాబా రండి, బాబా రండి, ఈ మూర్ఖుడికి చూపించండి, తన దారి చూపించండి, మా ప్రియాకి కళ్ళు తెరిపించండి బాబా. బాబా రండి, బాబా రండి. ఓ ఇదా నువ్వు భూలోకంలో చేసేది? అందుకనే నా మాట మాటికి వచ్చేస్తున్నావు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ప్రియా చూసావా, వీళ్ళంతా మనుషులు కాదు. ఇప్పటికైనా అర్థమైందా నీకు? థ్యాంక్ యూ బావా. నీకు మంచి సంబంధం తెచ్చి నేను పెళ్లి చేస్తాను, నాది బాధ్యత. థ్యాంక్ యూ బావా. ఇలాంటి మోసగాలను చూసావు కదా, ఎంత మోసం. ఎంత మోసం చేశాడు బావా. నీకు అదే చెప్తున్నావురా, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. సారీ బావా. సో నేను ఎప్పుడు నిన్ను ఒక మదర్ కింద చూసాను తప్ప ఇంకోలా చూడలేదు. తెలుసు. హలో, గుర్తుందా నీకు ఛాలెంజ్? ఏం ఛాలెంజ్? మర్చిపోయావా లేదా నటిస్తున్నావా? దేని గురించి చెప్పు. ఏం చెప్పు? మీ గొట్టం బాబుని బయటికి పంపిస్తే నాకు పంపిస్తాన్నావా? గుర్తుంది. టికెట్లు నువ్వే కొంటానన్నావు. టికెట్లు ఎవరు కొంటే ఏం శరత్? నీ డబ్బులు ఒకటి, నా డబ్బులు ఒకటి ఏంటి? స్టూడియోలో చెప్తావు చెప్పమంటే. సర్లే, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే కదా, వెళ్ళిపోవచ్చు కదా నేను. రేపు ఎప్పుడు వెళ్తున్నావు? ఇటే నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఎప్పుడు వెళ్తున్నావు అంటున్నా. రెడీగా ఉన్నావు కదా, గంటలో చెప్తా అంటావు. హలో, ఎస్ యా నిషా ఒప్పుకుందిరా బాబు, మనకేం డ్రామాలు అయ్యక్కర్లేదు. యా తన వెళ్ళమంటుంది. ఓకే బాయ్. థ్యాంక్ యూ. అయితే ఎప్పుడు ఇంతకీ నీ ప్రయాణం? ఈరోజే. మరీ టూ మచ్ అసలు. బాయ్ అలాగా ఇంక ఈరోజు వెళ్ళిపోతే అలాగే ఫ్రైడే సాటర్డే సండే 3 రోజులు కలిసి వస్తే మండే ఈవినింగ్ వచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రెడీ సూట్ కేసు రెడీ పెట్టుకుంటావు నువ్వు బట్టలతోటి. బ్యాంకాక్ అనేసరికి బట్టలు, అడ్డాయలు, ఫేస్ ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి. ఇస్తురా నాకు, మర్చిపోకుండా పట్టుకెళ్ళు. థ్యాంక్ యూ. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు నన్ను ఎంత హ్యాపీగా పంపించడం. ఛాలెంజ్ కదా. ఓకే, నువ్వు ఎంత హ్యాపీగా పంపిస్తున్నావు. ఆ థాయిలాండ్లో ఏ సునామీ వచ్చేస్తుందో ఏంటో. బా శుభ్ శుభ్ బోలో, మంచి మాట్లాడు. సరే, అదే ఎప్పుడు వస్తాడు హాస్టల్ నుంచి? వాడు వీకెండ్కి రావాలి. ఒకసారి ఫోన్ చేసి బాయ్ చెప్పవచ్చు కదా వాడికి పాపం.
హాయిగుండు ఉండి నేను ఊరు వెళ్తున్నానమ్మా. అవునా, ఇట్స్ ఓకే బుజ్జి, నో ప్రాబ్లం. నేను తర్వాత ఎప్పుడు వెళ్తానులే. ఏమైంది? అడికి ఎల్లుండు కాకినాడలో క్రికెట్ టోర్నమెంట్ ఉందంట. 3 days మ్యాచెస్ ఉన్నాయంట. అది ఈ మస్ట్గా వెళ్ళాలంట. పర్లేదు డాడీ, మానేస్తాను అంటున్నాడు. వద్దని చెప్పాను. నేను పోస్ట్పోన్ చేసుకుంటాను ఆ ట్రిప్. నేను తీసుకెళ్తాను కదే. లోకల్ మ్యాచెస్ అంటే పర్లేదు నిషా. అవుట్ ఆఫ్ స్టేషన్ కాకినాడ 4 hours డ్రైవ్. నువ్వు ఎక్కడ పట్టుకెళ్ళిపోతావు? ఇట్స్ ఓకేలే. షూరా? యా షూర్. ఆడు మ్యాచెస్ ఇంపార్టెంట్. వాడు క్రికెట్ కోసం బ్యాంకాక్ మానేస్తున్నావా? జోక్లా? కాదు, అడుగుతున్నాను. లేకపోతే ఏం మాట్లాడతావు? నేను పంపించట్లేదు ఏడుస్తావు, మరి పంపిస్తుంటే అవ్వట్లేదు, వెళ్ళట్లేదు. నిషా, ఆడు క్రికెట్ వాడు కెరీర్ కన్నా నా బ్యాంకాక్ ఇంపార్టెంట్, నా ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్. నాకు గుడ్. ఏదో మాట్లాడతావు. ప్రౌడ్ ఆఫ్ యూ. ఫ్లాష్ బ్యాక్. హలో యష్నీల్, ఇప్పుడు డాడీ నీకు ఫోన్ చేస్తారు ఊరు వెళ్తున్నారని చెప్పడానికి. నువ్వు నీకు ఎల్లుండి టోర్నమెంట్ ఉంది కాకినాడలో 3 days పాటు అని చెప్పాలి. హలో, స్టిల్ ఇది పెండింగ్. ఇది తర్వాత ఎప్పుడు వెళ్తాను. సూట్ కేసు అలాగే ఉంచుకో. ఓకే, నెక్స్ట్ వీక్. సరే, ఎల్లుండి వెళ్ళాలంటే కాకినాడ. ప్రియా వస్తుందేమో అడుగు. సరదాగా ఉప్పాడ మీదుగా బీచ్లో డ్రైవ్ బాగుంటుంది కాకినాడ. సరదాగా తీసుకెళ్తాను రా. పాపం తను బాగా డిప్రెషన్లో ఉంది కదా, తనకి కొంచెం బాగుంటుంది. కాదు, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇదా? మనకున్న దాంట్లో మన ఆనందాన్ని వెతుక్కోవాలిరా నిషా. ఒకటి ఇచ్చాడు అనుకో. చెక్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదు. చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే.